నాయనలందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. మొదలు హెడ్లైన్ చూస్తే వీకెండ్ వార్తలకు పోదాం. ఊరోళ్ళు నడిపిస్తున్నారు బడి, బాగు చేసిండ్రు అందరు గూడి. మోటార్ తోని ఉరికిస్తుండు సైకిలు, చూసినోళ్ళంతా కొడుతుర్రు లైకులు. జోరెండల వండుతదట కంది, రైతన్నలకు ఉండదిగా రంది. రడైతున్నాయి జగన్నాథ రథాలు, ముద్దుగా చెక్కుతున్నారు కళాకారులు. ప్లాస్టిక్ మీద వేస్తుండు యుద్ధం, పక్కుర్లు సుత అంటున్నాయి సిద్ధం. ఇక పోరలంతా బడిబాట పట్టాల్సిందే. ఎండాకాలం సెలవులు అయిపోయి స్కూళ్ళు చాలా అయినాయి మళ్ళా. అబ్బా సోమవారంకెళ్ళి పోతాం మమ్మీ, ఇప్పుడే ఎవ్వరు రారు మా దోస్తులు అని కొందరు ముచ్చట్లు చెప్తే, ఇంకొందరేమో బ్యాగులు భుజాలకేసుకొని సంబురంగా పోతున్నారు. సర్కారు ప్రైవేట్ అని ఏం లేదు, ఈ స్కూళ్ళన్నీ పోరాలు టీచర్లతోని నిండుగా కానొస్తున్నాయి. ఇప్పుడు చెప్పబోయేది సుత ఈ స్కూళ్ళ ముచ్చటే, కానీ ఇవి జరంతా అలాగుంటాయి. ఉల్లో గోడల మీద బొమ్మలు, స్మార్ట్ క్లాసులు, పోరలాడుకుంటానికి జారుడు బల్లలు చూసి ఇదేదో ప్రైవేట్ బడి అనుకునేరు. పక్కా సర్కార్ బడే. అట్లా అని సౌలతులన్నీ ప్రభుత్వం చేపియలేదుల్లో. కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి చిన్నబడిని ఊరోళ్లే ఇంత ముద్దుగా తయారు చేసిండ్రు. దినమింత పోరలు తగ్గుకుంటూ వస్తుండే వరకు ముందటేడు వరకు 23 మందే మిగిలిండ్రట. ఇట్లయితే ఈ స్కూల్ మూతబడే కథ అయితట్టుందని ఈ స్కూల్ పెద్ద సారు ఊరోళ్ళంతా కలిసి కూకొని మాట్లాడుకొని తలా ఇన్ని పైసలు వేసుకొని గింత ముద్దుగా షింగారిచ్చిండ్రు. ఇక ఇప్పుడు పోరలు మునుం పెడుతుర్రట. 26 ఉన్న స్టూడెంట్స్ 136కి వచ్చారు సార్. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కోసమని పోరలంతా ప్రైవేట్ పోతుంటే మనీ స్కూల్ సుతు ఉండాలని ప్రైవేట్ గా 2 టీచర్లను పెట్టి వాళ్లకు జీతాలు ఇస్తుర్రంటే చూడుర్రిగా. ఈ స్కూల్లా అది ఉన్నది ఇది లేదనుకుంటా సకల సౌలతులు చేసిండ్రు. 8 నుంచి 9 లక్షల వరకు విరాళాలు సేకరించి మరి ఆ తరగతి గదులు లేని సమయంలో తరగతి గదులను నిర్మించడం జరిగింది. మరుగుదొడ్లు, 3 క్లాస్ రూమ్లు, టాయిలెట్లు కట్టించిండ్రు. పోరలు సుత ఫుల్ ఖుషి అవుతున్నారు. స్కూల్ మంచిగా ఉంది, బాగా చదువుకుంటున్నా, ఆటోలు వస్తున్నా, మంచిగా ఉంది స్కూల్ అన్నట్టు పోరలను తీసుకొస్తానికి ఆటోలు సుత ఊరోళ్ళే పెట్టిర్రుల్లో. అన్ని ఊళ్ళల్లో గిట్లుంటే సర్కార్ బడి మూతబడుడన్న ముచ్చటే ఉండదిగా. ఈ ముచ్చట ఇట్లుంటే ఇక ఈ బడి చూడుర్రి. బ్యానర్లు, ఫ్లెక్సీలు, ర్యాంకులు చూసి ప్రైవేట్ బడి అనుకునేరు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పెద్ద బడిది. ఈడ చదువుకుంటానికి పోరలు 54 ఊర్ల నుంచి వస్తారంటే చూడుర్రిగా ఎట్లుంటదో. నిరుడు 140 మంది 10వ తరగతి పరీక్షలు రాస్తే 46 మందికి 500లకు మీదనే మార్కులు వచ్చినాయి. మరి ఈ ఏడు కొత్తగా షేరికైన 50 మందితోని కలిపి 850 మంది పోరలు ఉన్నారు. పక్కన ఉన్న వాళ్ళు కూడా ప్రైవేట్ వాళ్ళే, వాళ్ళు కూడా మీ స్కూల్కి వస్తామని మాకు అంటున్నారు. గది ముచ్చట. ప్రైవేట్ స్కూల్ పోరలు సుత ఈ ర్యాంకులు సౌలతులు చూసి మేము సుత అస్తమంటురట. 10 ఏండ్ల కాంచెలి సార్లు మేడాలు చెమట తీస్తే ఇప్పుడు 10 హౌస్ఫుల్ తోనే నడుస్తుంది బడి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు లేకపోవడం చే విద్యార్థులను ఇతర పాఠశాలకు పంపించడం అనేది జరుగుతుంది. ఒకవేళ పాఠశాల మౌలిక వసతులు మరింత మెరుగుపడితే ఈ పాఠశాలలో ఇంకా విద్యార్థులు చేరే అవకాశం ఎక్కువ ఉంది. అర్రలు లేక పోరలను షేరిక వేసుకునే పరిస్థితి లేదట. జరాగ్గా సౌలతులు చెయ్యుర్రి సార్లు, ఇంకింత మంది పోరలకు ఆసరైనట్టు ఉంటది. ఇక ఈ స్కూళ్ళు చాలైనాయి కాబట్టి అందరు బడిబాట పడుతున్నారు. కొందరు బస్సులో పోతుంటే ఇంకా కొందరు మమ్మీ డాడీలతోని బండి మీద పోతుర్రు. ఇంకా కొందరు ఆటోలో పోతుర్రు. దగ్గర పాటలనే బడి ఉన్నోళ్ళు నడుచుకుంటూనే పోతారు. ఊర్ల పొంట అయితే పక్కూర్లకు సుతా నడుచుకుంటా పోతోళ్ళు ఉన్నారు. నడుచుకుంటా పోవాలంటే తిప్పలైతుందంటే అమ్మ నాయనలు ఓ సైకిల్ కొనిస్తారు. అట్లనే ఓ తమ్ముడు సుతా సైకిల్ మీద పోతుండు. కానీ అసొంటి సైకిల్ కాదుల్లో. చూడుర్రిగా దాని కథ ఏందో.
మంచిగా చూడుర్రి, తొక్కకుంటేనే ఉరుకుతుంది సైకిల్. వంపున్నదా అంటే ఏం లేదు, అట్లెట్లా పోతుండొచ్చు అంటారా? సైకిల్ కి వెనక మరల క్యారల్ మీద చూడుర్రి, గీ ఇంజన్ తో నడుస్తుంది సైకిల్. నారాయణఖేడ్ జిల్లా జీహుక్రాణాలు ఉండే గీ తమ్ముడు సైకిల్ ని ఇట్లా బండి లెక్క మార్చుకున్నాడు. పేరు శివకుమారు, 9వ తరగతి చదువుతుండు. ఓ స్ప్రేయర్ పంపు మోటార్ కొనుకొచ్చి సైకిల్ కు తలిగిచ్చిండు. టీవీఎస్ ఎక్సెల్ చైన్స్ ప్యాకెట్ పట్టుకొచ్చి లంక పెట్టిండు. హ్యాండిల్ కు ఇంజన్ కు ఎక్సిలేటర్ వైర్ కు ఉంజిండు. చలో ఇక చాలు చేసి ఎక్కి కూకోగానే ఉరుకుతూనే ఉన్నది. పుసుక్కున నడుమిట్లా పెట్రోల్ అయిపోయిందనుకో, సైన్ మార్చుకొని సైకిల్ లెక్క తొక్కుకుంటూ ఇంటికి రావచ్చు. ఇంత గీ ఆలోచన ఎట్లా తట్టింది తమ్మి అని అడిగితే, రోజు సైకిల్ తొక్కుకుంటా వెళ్ళడం వల్ల స్కూల్లో లేట్ అవుతుంది. నాకు ఒక ఆలోచన వచ్చి గటర్ ఇంజన్ అనేది సైకిల్ కి ఫిట్ చేసి ఈ స్కూల్ కి ఆలస్యం అవుతుండే వరకు ఇంజన్ ఫిట్ చేసుకున్నాడట. ఎంత ఖర్చు వచ్చింది తమ్మి? నాకు మొత్తం ఖర్చు వచ్చేసి 13,000 దాకా అయింది. ఈ ఏజ్ లో నాకు బైక్ ఇప్పియర్ కాబట్టి నేను ఇది కనిపెట్టాలని అనుకున్నాను. బైక్ కొనియమంటే ఏజీ లేదు కాబట్టి ఇప్పుడే వద్దు అన్నారట అమ్మ నాయనలు. మీరేంది కొనిచ్చేది, స్కూల్ కు పోతుంటే తిప్పలైతుందని గీకమత్ చేసిండు అన్నట్టు. మరి మైలేజీ సంగతి ఏంది అంటారా? 1/2 లీటర్ పోస్తే 40 కిలోమీటర్ వరకు మైలేజ్ ఇస్తుంది. తమ్మునికి ఎలక్ట్రికల్ పని చేసుడు మస్తు కాయిసట. ఇంట్లో ఏది ఖరాబ్ అయినా తమ్ముడే సగ పెడతాడట. మనోడు ఎంత తోపంటే ఇంట్లో ఏదో ఇసుర ఖరాబ్ అయితే జిల్లాలో పట్నంలో కూడా రిపేర్ కాదంటే మనోడు కూకొని సెట్ చేసిండంటే చూడుర్రిగా. చిన్న ఏజిల్నే గింత మంచి ఇకమత్ చేసినందుకు ఇంటోళ్ళది చిన్న సంబరం కాదు. ఊకే బైక్ అడుగుతుంటే బైక్ మీద పడగలడు, ఏజ్ కాదు కదా అనేసి వద్దు వద్దంటే ఆయన ఇది ట్రై చేసుకున్నాడు. ఏదో గటారా ఇంజిన్ తెచ్చి పిల్లలందరూ వచ్చి మాకు చేసిస్తావా అని అంటున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. 10వ తరగతి కాకముందే గీతీర్ల ప్రయోగాలు చేస్తుండంటే రేపు ఇంకెన్ని కనిపెడతాడు పో. ఆల్ ది బెస్ట్ తమ్మి. వ్యవసాయం పనులు జోరుగా అవుతున్నట్టున్నాయి కదా అంతటా. ఇత్తనాలు తెచ్చుకున్నారులా. ఇక ఆనకాలం కాబట్టి వరి, పత్తి, మొక్కజొన్న, కంది, సోయాబీన్, మినుములు, పెసర, జొన్న, సజ్జ, రాగులు ఇంకా చెరుకు పంటలు పండిస్తుంటారు మన తాన. ఇంట్లో కొన్ని ఎండాకాలంలో సుత పండిస్తారు, కానీ కొన్ని ఆనకాలంలో మాత్రమే ఇత్తుకోవాలి. వాటికి నీళ్ళు ఎక్కువ అక్కర ఉంటుంది కాబట్టి ఏ కాలంలో వండే పంటలు ఆ కాలంలో పండిస్తేనే ఫాయిదా ఉంటుంది, అంతే కదా. ఇక గీ ముచ్చట చూడుర్రి. ఇదెక్కడి కథరో, ఇత్తునాలే పెట్టలే ఇప్పుడు కంది పంట ఎక్కడిది అని పరిశాన్ అవుతుండొచ్చురు రైతన్నలు. ఎండాకాలంలో పండించిన కొత్త రకం కంది పంట ఇది. వ్యవసాయం మీద ప్రయోగాలు చేసే ఇక్రిసాట్ సంగపోళ్ళ ఇకమతే. లెక్కకైతే ఆనాకాలంలా అంటే జూన్లో ఇత్తునాలు నాటుకొని జనవరి ఫిబ్రవరిలో పంట తీస్తుంటారు రైతులు. 6 నెలలకు మీదనే పడుతుంది పంట వస్తానికి. కానీ ఇది అట్లా కాదుల్లో, 120 రోజులల్లనే అంటే 4 నెలలనే పంట చేతికొస్తుంది. నిన్నయాల కాదుల్లో, 4-5 ఏండ్ల కాంచెల్లి చెమట తీసి గీ సూపర్ సీడ్ తయారు చేసిండ్రు శాస్త్రవేత్తలు. ICPV 25444 రకం అని పేరు పెట్టిండ్రు దీనికి. లెక్కకైతే జూన్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు చేతికొస్తుంది. రెగ్యులర్ విత్తనాలు సమ్మర్లా కాతరావు కాబట్టి ఎవ్వలేయరు. కానీ ఈ ఇత్తనాలు మాత్రం ఎంత జోరెండ కొట్టినా కాత మంచిగా వస్తుందట. మళ్ళా మామూలు కందిలాగా ఓటోసారి కాకుండా అన్ని చేనంతా ఒక్క పారే కాత కాస్తది. ఫస్ట్ ఎండాకాలము కంది అని చెప్పొచ్చు. ఇప్పటిదాకా కంది వర్షాధారమే అని చెప్తున్నాము. కాకపోతే ఇప్పుడు మనము కందిని ఎండాకాలంలో కూడా పండించుకోవచ్చు. ఒక 4-5 తడి చేయగలుగుతాం. 45 డిగ్రీల ఎండల సూత కాత పూత మంచిగానే వస్తుందట. మామూలు కంది ఇత్తులైతే 35 డిగ్రీలు దాటితే చాలు వాడిపోతాయి. ఆల్రెడీ టెస్టులు జరుగుతున్నాయట. తెలంగాణలో, కర్ణాటకలో, ఆంధ్రాలో ఆల్రెడీ టెస్ట్ చేయడం జరిగింది. భారతదేశంలో అన్ని సమ్మర్ సంబంధించిన దాంట్లో కూడా తట్టుకుంటది. అంతటా మంచిగానే పంట చేతికొస్తుందట. అట్లయితే మాకు కూడా కావాలి అంటుండ్రులే. 2 ఏళ్ళు లాగాల్సిందే. సర్కారోళ్ళు ఓకే అంటే గప్పుడు బయటికి ఇడుస్తారట. ఇప్పటికీ ఇక్రిసాట్ నుంచి 100 తీర్ల కంది ఇత్తనాలు తయారు చేసిండ్రు. అయితే కంది మీదనే ఎందుకు ప్రయోగం చేసిండ్రంటే, we can go up to 5 million hectare in the rainy season. We can produce up to 3 million tons of pigeon pea. But the India's requirement is around 5 million tons. So we need to augment another 1.5 million ton of pigeon pea. గదన్నట్టు అక్కరున్న దానికంటే తక్కువ వండుతుందట కంది. ఎట్లా చేసన్నా పెంచాలని ఇట్లా సూపర్ సీడ్ తయారు చేసిండ్రన్నట్టు. ఎండాకాలమైనా వండుతుంది, మళ్ళా 4 నెలలనే పంట చేతికొస్తుంది. రేటు సుత మంచిగానే వాళ్ళకే కోపున్నదట. ఇక రేపు ఏం పంటలు వేయాలనే రంది పడకుండా అందరు కంది పంటే వేస్తుండొచ్చు రూపో. జూన్ 26 తారీఖు నాడు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలిబోనం ఎక్కించుడుతోని తెలంగాణలో బోనాల పండుగ షురు అవుతుంది.
నెల రోజుల జాతర సాగినట్టే ఉంటది పట్నంలా. సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలమ్మకు, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి పోతరాజుల ఆటపాటలు, డప్పు సప్పుల నడుమ అక్కలంతా బోనాలు ఎక్కించుడు, రంగం చెప్పుడు జోరుంటది. ఇది మనతానా. ఇక అటు ఒడిశా రాష్ట్రం పూరి జగన్నాథుని రథయాత్ర సుత నెలాఖరులోనే ఉన్నది. మరి పనులు ఎట్లెట్లా నడుస్తున్నాయో అరుసుకోవాలి కదా. చలో పాండ్రి మరి. రైట్, పూరి జగన్నాథుని రథాలు రెడీ అవుతున్నాయి. కళాకారులు వడ్రంగులు చెక్కుడే చెక్కుడు. వీళ్ళు పెద్ద పెద్ద బాడ్షలతో చెక్కుతుంటే వీళ్ళు ఊలలతోటి ఇగిట్టు ముద్దుగా డిజైన్లు పోస్తున్నారు. ఇగిళ్ళు గీర తయారు చేసి నూక్కొస్తున్నారు. పట్టర పట్టు అనుకుంటా పెద్ద మొద్దును ఎట్లా లావడుతున్నారో 2 చక్రాల నడుమ ఇరుసు కూసుండ పెడుతుండ్రన్నట్టు. మొత్తం 3 రథాలు తయారైతున్నాయి. జగన్నాథుని కోటి, బలరాముని కోటి, సుభద్రాదేవి కోటి. అన్ని సుత యాప మొద్దులే. అడవికి పోయి అయ్యవార్లు ఏక్ నెంబర్ యాప చెట్లను చూపిస్తే పొతం పెట్టుకొచ్చి కళాకారులు వడ్రంగులు రథాలు చెక్కుతుంటారు. మొత్తం 3 తీర్ల కలప అడకం చేస్తారు. జగన్నాథుని రథానికి 832 మొద్దులు, బలభద్రుని రథానికి 763, సుభద్రాదేవి రథానికి 593 మొద్దులు అక్కెరుంటాయి. ఇక జూన్ 27 నుంచి 9 ఒద్దులు మా సంబురంగా సాగే రథయాత్రకు దేశమంతటి నుంచి వస్తుంటారు భక్తులు. ఉష్కె పోస్తే రాలనంత మంది రథాలు గుంజుతానికి పోటీలు పడుతుంటారు. గా సంబురాలన్నీ అప్పటికి చెప్పుకుందాం తీన్రి. పొద్దుగాలనే ఇంతంత షాయ దాగంది అస్సలు మనసున పట్టదు కొందరికి. పొద్దుకు 3 మాటల షాయ సప్పరిచ్చేటోళ్ళు కొందరైతే పనుల మీద తిరిగేటోళ్ళు ఇంకో 2 ఎక్కువనే గుంజుతారు. అయితే ఏ షాయ హోటల్కి పోయినా పొద్దుగాల దుఃఖం తెరిచిన కాంచెలి మాపటిలు మూసేసేదాకా గింత రికాం లేకుండా షాయ వేస్తూనే ఉంటారు. వచ్చినోళ్ళకి వచ్చినట్టు పోస్తూనే ఉంటారు. అట్లా అని ఇది షాయదంద ముచ్చట అనుకునేరు, దానికి లంకే ఉన్నది గంతే. ఈ షాయ దుఃఖంలా ఓ ఖతర్నాక్ ఆఫర్ నడుస్తుందిలా. ప్లాస్టిక్ దేవాలే, గిఫ్ట్ పట్టుకొని పోవాలి. హగో గీ తమ్ముడు తెచ్చినట్టున్నాడు. దుఃఖం కాడికే కాదు, ఇల్లు గల్లి గల్లి తిరుక్కుంటా ఇంటామెతోని కలిసి అన్నే పోయి ప్లాస్టిక్ తీసుకొస్తున్నాడు. వీళ్ళు ఇండ్ల ముంగటికి పోయి సంచి జాపుడు, వాళ్ళు ప్లాస్టిక్ తెచ్చి వేసుడు. రాజస్థాన్ రాష్ట్రం బిసాల్పూర్ లో ఉండే అన్న పేరు కానారం. 5 ఏండ్లల్లా ఊరిని ప్లాస్టిక్ లేని ఊరి లెక్క మార్చిండన్న. ఏం తక్కువ 10,000 కిలోల ప్లాస్టిక్ జమ చేసిండంటే చూడుర్రిగా. దాన్ని ఏం చేసుకుంటాడు అని అంటారా? రీసైక్లింగ్ చేసి ముద్దుగా కుర్చీలు, బళ్ళలు, చెత్త బుట్టలు, ట్రీ గార్డులు తయారు చేస్తున్నాడు. 10వ తరగతి ఫెయిల్ అయినా అన్న ఉత్తరప్రదేశ్ నుంచి బతుకు తెరువు కోసం వచ్చి ఓ షాయ దుఃఖం పెట్టుకున్నాడు. ఏడబడతాడ ప్లాస్టిక్ చూసి దాంతోని జీవాలకు మనుషులకు తక్లివైతదని అసలు ప్లాస్టికే లేకుండా చెయ్యాలని పబ్లిక్ ఎరక చెప్తే నీకేడ పండ్లేదా అన్నారట మొదలు. అయినా మనోడు కవర్లు ఏర్కొచ్చుడు పెడుతుండే వరకు పబ్లికే తీసుకొచ్చి ఇట్లా దుఃఖం కాడ ఇచ్చుడు షురు చేసిండ్రు. ఇప్పుడు ఊరు చూడుర్రి, ఏ గల్లికి పోయినా త్యాటగున్నాయి, ప్లాస్టిక్ అన్న ముచ్చటే లేదు. आसपास के 10 से 12 गांव है हमारे जवाई के, बलमना, जवाई बांध, दूधनी, बेड़ा, वरावल, छोटे मोटे पाटून, सेना, चिल्ता, इन सभी गांवों में हमारी टीम और मैं जाता हूँ 15 दिनों में कलेक्शन करके लेके आती. హగనట చుట్టుముట్టు 10-12 ఊర్లల్లా ఇంకో 15 మంది దాకా తయారు చేసిండు అన్న లెక్కనే. ఓ స్వచ్ఛంద సంఘపోళ్ళు రీసైక్లింగ్ మిషన్లు కొనిస్తే 1 నెంబర్ కుర్చీలు తయారు చేస్తున్నారు. ఈడ 4 పనిచేస్తురట. వాళ్ళకు నెలకు 12,000 జీతం ఇస్తున్నాడంటే చూడుర్రిగా ఎట్లున్నదో. పబ్లిక్ కోసం గీ తీర్ల తండ్లాడుతున్న అన్న సేవలకు ఫోర్బ్స్ సర్టిఫికెట్స్ వచ్చిందంటే చూడుర్రిగా పెద్ద పెద్దోళ్ళు తారీఫ్ చేస్తున్నారు. అందరూ గీ అన్న తొవ్వల నడుస్తే ఒక్కూరే కాదు, దేశమే స్వచ్ఛ భారత్ అయితుండొచ్చు పో. ఇవాళ రేపు పోరలు ఎట్లున్నారంటే డిగ్రీ అయిపోగానే పెద్ద చదువుల కోసానికి అమెరికాకో, ఆస్ట్రేలియాకో, లండన్కో పోవాలి, ఆడనే కొలువు కొట్టాలి అనుకుంటారు. బయట దేశాలే చదువుతున్నారు, కొలువు చేస్తున్నారంటే అదో ఇల్వ. మరి పెళ్లి సంబంధాలు బగ్గొస్తుంటాయి. మొగోళ్ళకైతే కట్నం సుత గట్టిగానే చదివించుకుంటారు. కానీ ఆడ ఎన్ని తక్లీవులు ఉంటాయి అనేది పోయినోళ్ళకు మాత్రమే ఎరుకుంటుంది. హగో అట్లా బయట దేశం పోయిన ఓ గన్న ఆఖరికి ఏం చేస్తున్నాడంటే చెప్పుడు కాదు, చూడాల్సిందే.
బయటి దేశాలు చదువులు కొలువులని చెప్పి చేపలు పట్టేటోళ్ళని చూపిస్తారేంది అంటారా? దానికి దీనికి లంకే ఉన్నది గాని మొదలు చేపలు ఎన్ని పడ్డాయో చూద్దాం. అబ్బెరు కొడుకో తక్కువ లేవు పో, ఒక్కొక్కటికి ఇలా ఉండేటట్టున్నాయి. రవ్వలు కాదులో అన్ని సుత పిరంగల్ల కొర్రమట్టలే. అట్లాని ఊర చెరువు కాదు, నల్గొండ జిల్లా నర్సింగ్ బట్లల్లా గీ అన్న చేపల చెర్లలో పెంచుతున్నాడు. పేరు ప్రదీప్. బయటి దేశం అమెరికాల పెద్ద చదువు చదివి ఆన్నే 2 ఏళ్ళు కొలువు సుతా చేసిండట. ఎన్నేళ్ళున్నా ఎవల కిందనో ఒకళ్ళ కింద పని చేయాల్సిందే. అదే ఊరికి పోతే మనమే ఇంకొకరికి పని వచ్చని ఊరికొచ్చి చేపల చెరువుల ఇకమతి చేసిండు. 2.5 ఎకరాలల్లా మొదలు ఓ 2 పెద్ద చెర్లు దొవ్విస్తే చేపలు పట్టుడు చాలా తిప్పలైందట. అట్లా కాదని ఇంకో 4 దొవ్వితే ఇప్పుడిప్పుడే లాభాలు వస్తున్నాయట. 2 years కొద్దిగా స్ట్రగుల్ అయినాము, కొద్దిగా బిగినర్స్ స్ట్రగుల్ అయినాము. ఇప్పుడు కొద్దిగా అనుభవం వచ్చింది, ప్రాఫిట్స్ బాగానే ఉన్నాయి. మంచి ఇత్తనం తీసుకొచ్చి 2 వారాల కోపారి నీళ్లు మార్చుకుంటా మంచి దానా పెట్టినాక లాభాలు అట్లెట్లా రావో చూడుండ్రి అంటున్నాడు అన్న. గీ అన్నేనట ఇత్తనం పిల్లలు సప్లై చేసేది. నాణ్యమైన పిల్లని ఎంచుకోవడం ఇంపార్టెంట్. పిల్ల ఎంపిక చేసుకునే దగ్గర మీరు పొరపాటు చేస్తే ఖచ్చితంగా మీరు లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు ఎంత పిల్ల తీసుకుంటున్నారు, దానికి సంబంధించిన ఎంత ఫీడ్ వేయాలి. ఏం తక్కువ 5-6 నెలలు అయినట 3వ పంట. ఇక మురుగశిర నడుస్తుంది కాబట్టి చేపలకు శితం ఎగబడుతుంటారు పబ్లిక్. పొట్టు గిరాకీ ఉంటది, రేటు సుత మంచిగానే వలుకుతుంది. కాబట్టి తాప లాభాల పంట వండినట్టే. షెర్ల వట్టి మొదాలింట్లో పోస్తున్నారు. అటెంక మార్కెట్ కు పోవుడేగా. అమెరికాలో ఎవలదో కంపెనీలో పని చేసిన అన్న ఈడ ఇంకో 6గురికి పనిస్తుండు. పోయేటోళ్ళని అద్దనం గాని బయట దేశాలు పోవాలి ఆడనే కొలువు చేయాలి అనుకునేటోళ్ళు పరాయి దేశం పోయి పాటలు పడే కంటే ఉన్నూర్లకి ఉపాయం చేస్తే మంచిదేమో. ఓ 20-30 ఏండ్ల కిందట ఏ ఊరికి పోయినా ఇంటి ముంగట ఎడ్లు, పక్కనే బండి, అసంట పోతే దొడ్ల గట్టేసిన ఆవులు, అటుపక్కకే 2 బర్రెలు ఉంటే గొర్రెలు కోళ్ళు సుతా కానొచ్చేది. కానీ ఇప్పుడు ఎడ్లు వ్యవసాయంలో ఆడకం చేసుడు తగ్గింది. ఆవులు అడ్రస్ లేకుండా పోయినాయి. చూద్దామన్నా కానరాని పరిస్థితి. ఊర్లో 1-2 ఆవులుంటే మా ఎక్కువ. అసంటిది గీడ చూడుర్రీ. ఇటు తెల్ల ఆవులు అటు నల్ల ఆవులు ఇంకో దిక్కు ఎర్ర ఆవులు. ఆవుల మందే ఉన్నది పోర్రి, దూడలు సుత బాగానే ఉన్నాయి. అట్లని బయట దేశాల నుంచి తెప్పించినవి కాదుల్లో, అచ్చమైన దేశీయ ఆవులు. రంగారెడ్డి జిల్లా కుర్మల్గూడల గీ అన్న పెంచుతుండు. పేరు కిరణ్ కుమారు. ఏం తక్కువ 250 ఆవులు ఉన్నాయి గోశాలల. 5 ఏళ్ల కింద రాజస్థాన్, హర్యానా, గుజరాత్ నుంచి 9 ఆవులు తెస్తే ఇప్పుడు గింత మంద తయారైంది. 8 ఎకరాల భూమిటంలో 1.5 ఎకరం ఇట్లా గోశాల పెట్టిండు. అది ఏసీఆర్ల గూకొని చేసే సాఫ్ట్వేర్ కోళ్ళు విడిచిపెట్టి ఇంతకీ ఆలోచన ఎందుకు చేసినవన్నా అని అడిగితే, పాలు అనేవి కంపల్సరీ తాగుతారు. కొంతమంది కన్నా మనం హెల్దీ అందేయగలుగుతామేమన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అగనట కల్తీ పాలతో అడ్డమైన బీమార్లు వచ్చి పాడైతున్నాయి. స్వచ్ఛమైన గోవు పాలు సప్లై చేస్తే కొందరికన్నా ఫాయిదా అవుతుంది, అటు ఆవులను కాపాడినట్టుంటది అంటున్నాడు. దినావింత కాన్ రాకుండా అవుతున్న ఆవులను రేపు పోరలకు యూట్యూబ్ లో చూపెట్టాల్సిన పరిస్థితి రాకుండా ఈ ఉపాయం చేసిండట. అన్నట్టు తలసేమియా బీమార్తో తిప్పల పడుతున్న పిల్లల కోసం తనలాడే ఓ సంఘానికి అన్న డైరెక్టర్ కూడా ఇక ఒక్క రోజుకు ఒక్క ఆవుకు దానా గీనా అరుచుకుంటానికి 230 రూపాయలు ఖర్చు అవుతుందట. అంత బలంగల్లా తిండి పెడతాడు. అట్లని బయటికి వెళ్లి దేడుల్లో 6.5 ఎకరాల సూపర్ నేపియర్ అనే గడ్డి పెంచుతున్నాడు. అది సుత మందులు మాకులు కొట్టకుండా వెనకటి సేంద్రియ పద్ధతిల్నే గోవులం గడిగిన పెండ నీళ్లే గడ్డికి పోతాయి. గోధుమ, మక్క, కొబ్బరి, పల్లీలతోని కుడి తయారు చేస్తారట. ఆగో ఆవులు దూడలు తలుగుడు తలుగుతున్నాయి. బయట దేశాల ఆవుల కంటే వీటిని జాతానికి చాలా తక్కువ ఖర్చు వస్తుందట. దినం 300 లీటర్ల పాలు ఇస్తాయట. ఒక్క ఆవు తక్కువలో తక్కువ 6-7 లీటర్లు అలకగిస్తుందట. అట్లని దూడలకు లేకుండా బిండరుల్లో అవి తాగినాకనే ఇంకా కొన్ని ఈతకు ఉన్నాయి. పొట్టతోనున్న ఆవులను సపరేట్ అడుచుకుంటారు. అవిటి పాలు అస్సలే పిండరు. ఇక గోవులను నడుచుకుంటానికి 10 మంది పని చేస్తారు. బయటి రాష్ట్రాల నుంచి గిర్రు, సాహివాలు, కాంక్రీజు ఇట్లా 5-6 తీర్ల ఆవులు తెచ్చి సాస్తుండు. రైతులు బయట ఆవులు తేవాలంటే 80-90 వేలు ఉంటది. అదే ఇక్కడ బ్రీడింగ్ చేసి 30 వేలకే ఇస్తున్నారు. చెప్పున్నే బ్రీడింగ్ సెంటర్స్ తో చాలు చేస్తాడట. కావాలనుకున్న వాళ్ళు తెచ్చుకోవచ్చు. ఇటు స్వచ్ఛమైన పాలు పోసినట్టుంటది, ఇంత ఆమ్దాన్ వస్తుంది, అటు గోవులను కాపాడినట్టు ఉంటది. ఆలోచన చేయుర్రి మరి. మణిపూర్ అనగానే తెగల నడుమ కొట్లాటలు, నేరాలు, ఘోరాలే మతికొస్తాయి. పరిస్థితి అంతెట్లనో ఉండే వరకు సీఎం బీరేన్ సింగ్ రాజీనామా పెడితే రాష్ట్రపతి పాలన పెట్టింది సెంటర్. ఇక ఇప్పుడిప్పుడే జరంత నిమ్మలబడుతున్నది.
ఎవ్వల పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇవన్నీ పక్కకు పెడితే మణిపూర్ ఇప్పుడు ఇంకో దానికి అడ్డగా పోతుందిలా. దేంట్లోనో తెలవాలంటే గీ ముచ్చట చూడాలి. మణిపూర్ గురించి చెప్పి బయట దేశం పొరల ఫుట్బాల్ ఆట చూపిస్తారేంది అనేరు. ఆడుతున్నది మణిపూర్లోనే. గోల్స్ వేస్తానికి ఎట్లా పోటీలు పడుతున్నారో. సేనాపతి జిల్లాలో చాలా మంది పొరలు ఫుట్బాలే ఆడుతుంటారు. ఆడికెళ్లే జ్ఞాన నేషనల్ లెవెల్ ఆడి బిల్లలు కొట్టుకొచ్చిండు. ఈసారి కోచింగ్ ఇచ్చేది. పొద్దుమాపి ఇట్లా గ్రౌండ్ కి వచ్చి గంటల కమానం ఫుట్బాల్ ఆడతారట. ఇవాళ రేపు అందరు క్రికెట్ కాయిస్ చేస్తుంటే మణిపూర్ లో మాత్రం ఫుట్బాల్ కు చిన్న క్రేజ్ కాదు. Basketballs, we have other games as well, but as a whole, football is very popular. ఇది ఒక్కటే కాదు, కుస్తీ పట్లు పడుతుర్రు, హాకీలు అద్దర కొడుతుర్రు, ఇంకో దిక్కు గుర్రపు స్వారీల సుత రూబడి చూపిస్తుర్రు. దేశం తరపున ఆడాలి, కప్పులు కొట్టుకు రావాలి అంటున్నారు. Want to play in national ways. గ్రౌండ్ కు రాగానే జరసేపు ఎక్సర్సైజులు చేసి అటెన్క ఆటలకు దుంకుతున్నారు. పొద్దుమాపు చెమట తీస్తుంటారు. ఇలా కాయిస్ చూసి సర్కారు స్వచ్ఛంద సంఘాలు సాయం చేస్తున్నాయి గాని ఇంకిన్ని సౌలతులు గ్రౌండ్లు ఉంటే దేశాన్ని ఫుట్బాల్ సుత ఛాంపియన్ చేస్తామంటున్నారు. చూస్తాంటే గా రోజులు ఎక్కువ దూరమేం లేనట్టే కొడుతున్నది పో. చూసిండ్రు కదా, ఇక ఇవుల్లా ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.